రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జోరుగా సాగుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా వితంతువు, మానసిక దివ్యాంగురాలు ఇళ్లకి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. పింఛన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో సైతం సరదాగా ముచ్చటించారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అనంతరం డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోంది, లాభాలు ఎలా వస్తున్నాయి, సీఎం చంద్రబాబు ఆరా తీశారు. 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకే స్వయంగా వెళ్లి తానే పింఛన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దివాకరపురంలో రిలయన్స్ సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏప్రిల్ 2న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా దివాకరపురంలో రిలయన్స్ సంస్థ తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి ఏప్రిల్ 2న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. శంకుస్థాపన ప్రాంతంతో పాటు హెలిప్యాడ్, సభా వేదికను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో కూడా సిబీజీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగంలోకి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి 15,000 రూపాయలు, ప్రైవేటు భూమికి 31,000 రూపాయలు కౌలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు ఆగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకున్నట్టు ఈ 2 దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. సరే, ఎంతమందికి ఉపాధి ఇక్కడ బాగు చేయట్లేదు. ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం. దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసి. సరే, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నిన్న మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించండి, మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో, ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి. వేస్ట్ ల్యాండ్స్ ఉపాధి కలగాలి. వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలని. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేద ఘోష నడుమ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయన ఆనందకరంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాసంను పురస్కరించుకుని వసంత నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాల్లో 3వ రోజు నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు తెలుపు, పసుపు, చామంతి పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణశోభితంగా సాగింది. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. అనంతరం స్థానాచార్యులు మాట్లాడుతూ ఈ చైత్రమాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన అగమోక్తంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్నేహం, సేవ, సహకారం నినాదంతో రాయల్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
నగరంలోని సున్నపు బట్టీల సెంటర్ అమ్మ కళ్యాణ మండపంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గాజుల రమేష్, బార్ కౌన్సిల్ సభ్యులు కలిగినీడి చిదంబరం పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ జెండా మార్చ్ 1 నిర్వహించారు. బొండాడ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ రాఘవేంద్రరావుకు రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బోండా ఉమ మాట్లాడుతూ విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలగమని సంకల్పంతో రాయల్స్ క్లబ్ ప్రారంభించి వారి సేవలు విస్తృతం చేసి క్లబ్ సభ్యులు మనందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహం, సేవ, సహకారం నినాదంతో తమ క్లబ్ సేవలు అందిస్తోందని చెప్పారు. మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది 519 మంది విద్యార్థులకు ₹1 కోటి పైగానే ఉపకార వేతనాలను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ కన్వీనర్స్ గునుకుల పుల్లయ్య, సుంకర కృష్ణ, పేటేటి పుల్లయ్య, మిరియాల వెంకటేశ్వరరావు, రామిశెట్టి కొండలరావు, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి రంగినేడి వెంకట సుబ్బారావు, కోశాధికారి నూతక్కి సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టుకొని మరి చాలామందికి ఇప్పటికే 60-70 లక్షల రూపాయలు విద్యార్థుల చదువుల కోసం స్కాలర్షిప్లు అందించారు. ఒక అంకిత భావంతో ఈ రాయల్ క్లబ్ పనిచేస్తుంది. దానికి మా అందరి సహకారం కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది. పెద్దలు మిరియాల వెంకటేశ్వరరావు కానీ అనేక మంది పెద్దలు సహకారంతో మరి డాక్టర్లు, అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అందరం కూడా కలిపి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ని అంకిత భావంతో చేస్తున్నటువంటి వీరిని అభినందిస్తూ ఉన్నా. 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సభ్యులందరికీ, అఫిలియేటెడ్ క్లబ్లందరికీ కూడా తెలియజేస్తారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వారికి ఆర్థిక స్తోమత అందించినట్టయితే వారు చదువుకుని వారు ఒక ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రధానంగా తీసుకుని స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున more than 1 crore మేము ఇక్కడ నరసాపురం అయితే, ముఖ్యంగా విజయవాడ, నరసాపురం, ఇంకా ఇతర ప్రాంతాల్లో అక్కడైతే ₹3 కోట్ల పైన మేము పేద విద్యార్థులకి సహాయం అందించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. మహిళా దినోత్సవం ఒకటి, అదేవిధంగా ఈ మధ్యన విజయవాడలో మనకి పెద్ద వరదలు సంభవించినప్పుడు అప్పుడు కూడా మరి విజయవాడ క్లబ్ వారు, నరసాపురం క్లబ్ వారు, ఇతర క్లబ్స్ వారు అందరూ వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మేము సహాయ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఇతరత్ర కూడా ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇది మరింతగా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జీవిత సాఫల్య పురస్కారం ఆయన అసలు ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకతను సాధించుకొని వ్యాపారపరంగా ఒక ఎత్తు ఎదిగి సామాజికంలో ప్రత్యేకమైన వ్యక్తులకి విద్యను అందించడంలో వారికి వారే సాటనే విధంగా ఉన్న వ్యక్తిని ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం వారికి అందించడం మా రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున మా 8వ వార్షికోత్సవంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలు మరి అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలపై టోల్ రుసుములు పెరిగాయి. కార్లు, జీపులకు కిలోమీటర్కు 5 పైసలు, బస్సులు, లారీలకు 18 పైసల నుంచి వాటి యాక్సిల్ను బట్టి 35 పైసల వరకు పెరిగాయి. స్థానికులకు అందజేసే నెలవారీ పాస్ ప్రస్తుతం 340 ఉండగా అది ఇప్పుడు 350కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే హోల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా టోల్లను ఏటా సవరిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలపై టోల్ రుసుములు పెరిగాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏపీ రీజనల్ అధికారి పరిధిలో 68 టోల్ ప్లాజాలున్నాయి. వాటిలో 4 మినహా మిగిలిన 64 చోట్ల 2025-26 ఆర్థిక ఏడాదికి టోల్ పెంపు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కార్లు, జీపులకు కిలోమీటర్కు 5 పైసలు, బస్సులు, లారీలకు 18 పైసల నుంచి వాటి యాక్సిల్ను బట్టి 35 పైసల వరకు పెరిగాయి. స్థానికులకు అందజేసే నెలవారీ పాస్ ప్రస్తుతం ₹340 ఉండగా అది ఇప్పుడు 350కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే హోల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా టోళ్లను ఏటా సవరిస్తుంటారు. నెల్లూరు, తడా మధ్య ఉన్న సూళ్లూరుపేట, బూదనం, వెంకటాచలం టోల్ ప్లాజాలు, విజయవాడ, హైదరాబాద్ మార్గంలో ఉన్న కేసర టోల్ ప్లాజ్ కలిపి మొత్తం 4 చోట్ల మాత్రం పెరగలేదు. ఇవి 1997 టోల్ నిబంధనల కిందున్నాయి. వీటికి ఏటాగస్టులో పెంపు అమలు చేస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గంలో 4 టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో కేసర మినహా కొర్లపహాడ్, చిల్లకల్లు,
పంతంగి ప్లాజాల్లో రుసుములు తగ్గాయి. చిల్లకల్లు ప్లాజాలో అన్ని వాహనాలకు ₹5 చొప్పున, పంతంగిలో కార్లు జీపులకు ₹15, 2 యాక్సిల్ బస్సులు లారీలకు ₹25, భారీ వాహనాలకు ₹50 వరకు తగ్గాయి. ఈ మార్గంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి యాదాద్రి జిల్లా దండు మల్కాపురం వరకు 181 కిలోమీటర్ల రోడ్డును గతంలో జీఎంఆర్ సంస్థ నిర్మించింది. గత సంవత్సరం జూన్ ఆఖరు వరకు ఆ సంస్థ టోల్ వసూలు చేసింది. దాని గడువు ముగియడంతో గత జూలై నుంచి ఈ టోల్ ప్లాజాలు NHAI అధీనంలోకి వచ్చినట్లు గెజిట్ ప్రచురించారు. NHAI నిబంధనల ప్రకారం లెక్కలు వేసి ఆ 3 టోల్ ప్లాజాల్లో రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తగ్గింపు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరు సాగించి కట్టడి చేసినప్పుడే కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబుకి నిజమైన నివాళి అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు జీవితం నేటి యువతకు, కార్మికులకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరంలోని లెనిన్ భవన్ వద్ద కామ్రేడ్ కొరగంజి శేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు సిపిఐ నాయకులు, అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శేఖర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కొరగంజి శేఖర్ బాబు కార్మిక నేతగా ఎదిగి కార్మికులు వారికి ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో పరిష్కరించడమే కాకుండా వారి హక్కుల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు సాగించారని తెలియజేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా కార్మికుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరు సాగించి కట్టడి చేసినప్పుడే కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబుకి నిజమైన నివాళి అన్నారు. కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు జీవితం నేటి యువతకు, కార్మికులకు ఆదర్శంగా తీసుకోవాలని కోటేశ్వరరావు సూచించారు. విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టు శ్రేణులు, కార్మికులు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పాత బస్తీ లెనిన్ భవన్ వద్ద విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో శేఖర్ బాబు యొక్క జీవితం యువజన ఉద్యమానికి మరి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులు మరింతగా కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క పోరాట స్ఫూర్తితోటి కార్మిక వర్గం, కార్మిక లోకం మరింతగా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటమే నిజమైనటువంటి నివాళి శేఖర్ బాబుకి అర్పించినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జోహార్ కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ యంత్రాంగం గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బ్రహ్మానందపురంలో గంజాయి అమ్ముతున్న 3 యువకులతో పాటు 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో గంజాయిని పూర్తిగా నిర్మూలన చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. గంజాయి అమ్ముతున్న వారి సమాచారం ఇచ్చి గంజాయి నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని సిఐ కళ్యాణ్ రాజు కోరారు. 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. ఆ చుట్టుపక్కల వచ్చేవారికి, పోయేవారికి, అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్లో ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, కైలా ప్రవీణ్. 3 వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమారు, అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాళ్ళు. కైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. 3 కూడా గంజాయి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. 3 వద్ద నుంచి సుమారు 3 కిలోల గాంజా 3 కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. 3 కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఒక 2 బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం. సుమారుగా ఈ లాస్ట్ 1.5 మంత్ కాలంలో 30 మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. 30 మంది కూడా ఈ మధ్య వీళ్ళతో కలిపి సుమారు 30 మంది. వీళ్ళందరూ కూడా రిమాండ్లోనే ఉన్నారు జైల్లో.
పోలీస్కి ఈ ప్రత్యేకంగా ఈ గాంజా మీద దృష్టి పెట్టారనే దానికి నిదర్శనం. చదువుకునే వయసులో క్రికెట్ బెట్టింగులు, సినిమా షికార్లు పేరుతో టైంపాస్ చేసే యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కొందరు యువకులు దెయ్యం వేషధారణతో కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాల్లో జులాయిగా తిరిగే యువకులను భయపెట్టడమే కాకుండా బెట్టింగులు, సినిమాల పిచ్చితో జీవితాలను నాశనం చేసుకోమాకండిరా, దెయ్యాలుగా మారతారా, చచ్చిపోయిన తర్వాత మాలాగా దెయ్యాల్లాగా మారతారా, మారండ్రా బాబు అంటూ మంచి సందేశాన్ని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. పని పాట లేకుండా ప్రతిరోజు మచిలీపట్నం వెళ్లి జులైగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసి అర్ధరాత్రి ఇంటికి చేరుకొని పలువురు యువతకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో దెయ్యంలా నటించామని తెలిపారు. మంచి పని చేశారని కొంతమంది గ్రామస్తులు అభినందిస్తుంటే మరికొందరు అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ నవ్వుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.